హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నుండి 8 ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఈ 8 క్వశ్చన్స్ కూడా నేను డిఫరెంట్ మోడల్ పేపర్స్ని ఒకసారి చూసి దాని నుండి కలెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్. ఈ 8 క్వశ్చన్స్ కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోండి. అంటే ఏపీ వాళ్ళే కాదు, తెలంగాణ స్టేట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, షో దట్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 is the composite number. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే ఇందులోని 17 into 11 ఉంది అండ్ ఇక్కడ కూడా 17 into 11 ఉంది. సో 17 into 11 అనేది మనం కామన్ తీసుకుంటే ఇంకేముంటుందండి, ఇక్కడ ఇందులో 2 ఉంటుంది ప్లస్ ఇక్కడ 5 ఉంటుంది. అంటే 17 into 11 into 2 into 5 అంటే 2 plus 5 అంటే 7. యాక్చువల్గా ఇది కాంపోజిట్ నెంబర్ అని మనం చెప్పాలి. సో ఇప్పుడు therefore 17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఒక నెంబరు, దీన్ని మనం ఎలా రాయగలిగాము, 17 into 11 into 7. ఇప్పుడు మీరు గమనిస్తే మనం ప్రతి ప్రైమ్ నెంబర్ని కూడా, అది 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా, 7 తీసుకున్నా, ఓన్లీ ఒకే రకంగా రాయగలం. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2 into 1 లేదా 1 into 2, ఇది ఒక్కటే వే, ఇంకో వే లేదు. అలాగే మీరు ప్రైమ్ నెంబర్ 11 తీసుకోండి, 11 into 1, ఇంకా దీనికి ఇంకో వే లేదు మనం రాయడానికి. బట్ ఇక్కడ తీసుకుంటే నెంబర్ని మనము 17 into 11 into 7గా రాసాం. అంటే 3 డిఫరెంట్ నెంబర్స్తో రాసాం, 1 కాకుండా 3 డిఫరెంట్ నెంబర్స్. బట్ ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటే మనము కేవలం ఒకే వేలో రాయగలము, అది కూడా ఒక నెంబర్ అదే ఉంటుంది అండ్ ఇంకో నెంబర్ 1 ఉంటుంది. బట్ ఇక్కడ దీనికి వస్తే ఇందులో 1 మనం రాయలేదు అండ్ 3 డిఫరెంట్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేగా రాసుకోగలిగాం. అంటే ఇది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. అంటే ప్రైమ్ నెంబర్ కాని దాన్నే మనం కాంపోజిట్ నెంబర్ అని చెప్తాము. ఓకేనా, కింద ఒక స్టేట్మెంట్ రాస్తాను, అది రాసుకోండి. సో ఇది రాసుకోండి. నేను ఇందాక ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే నేను ఇంగ్లీష్లో రాశాను. సో ఈ విధంగా రాస్తే మీకు 2 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 220 అండ్ 440 బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా. చాలా ఇంపార్టెంట్ అండి. 220కి 40కి హెచ్సిఎఫ్, మనం నార్మల్గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని చేస్తాం. బట్ ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అనేది యూజ్ చేసి చేయమన్నారు. సో అది యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ఒకసారి రాసుకుందాము. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, అంతే కదండి. సో ఇప్పుడు ఇచ్చిన రెండింటిలో పెద్ద నెంబర్ని ఏ అని అనుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 220, పెద్ద నెంబర్ 220 కదా, అండ్ రిమైనింగ్ దాన్ని బి అని అనుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు 40. నవ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే డివైడ్ చేద్దాం దేన్ని, ఏ బై బి. అంటే 220ని 40తో డివైడ్ చేద్దాం. సో 40 డివైడెడ్ బై 220. సో 40 అంటే 4 టేబుల్ చూడండి, 22 వచ్చేలాగా. 4 5 20, 4 6 24, అంటే ఎక్కువైపోతుంది. సో 45 200. సో రిమైండర్ ఎంతండి, 20. అంటే ఈ కేసులో మనకి ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఓకేనా, therefore ఇక్కడ రాయండి, therefore there exist. ఈ సింబల్ మీన్స్ ఏంటంటే there exist అన్నమాట. q ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ r ఈజ్ ఈక్వల్ టు 20 such that a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. అంటే 220 ఈజ్ ఈక్వల్ టు b. 40 ఇంటూ q అంటే 5 ప్లస్ రిమైండర్ 20. అంటే ఏం లేదు, ఇక్కడ మీకు కొత్తగా రాసానని ఏమి అనుకోవద్దండి. ఈ 2 ఇంటీజర్స్కి ఇంకో 2 ఇంటీజర్స్ మనకు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి, ఇలా డివిజన్ చేయగా. అదే నేను ఇక్కడ రాశాను అంతే, అంతకన్నా ఏమీ లేదు. సో మీకు ఏమీ రాయకపోయినా డైరెక్ట్గా క్యూ ఈజ్ ఈక్వల్ టు 5, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాసేసి ఇలా రాసేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, సరే. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఈ 2 నెంబర్స్ని కన్సిడర్ చేయండి. ఇందులో పెద్దది ఏంటి, 40. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 20. మళ్ళీ ఏం చేయాలి, 40ని 20తో డివైడ్ చేయాలి. అంటే పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేయాలి. సో 22 40. సో రిమైండర్ 0. మళ్ళీ ఇది ఈ కేసులో ఇది ఆర్, ఇది క్యూ. therefore there exist q is equal to 2 and r is equal to 0 such that, ఇది such that సింబల్ మాట, ఇదేమో there exist సింబల్. అంటే మీకు తర్వాత యూజ్ అవుతాయి అందుకని చెప్తున్నాను.
ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్ కదా. ఏ అంటే మనం ఇప్పుడు ఈ కేసుగా ఎంత 40 ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఈ కేసుగా ఎంత 20 ఇంటూ క్యూ అంటే ఈ కేసుగా ఎంత 2 ప్లస్ రిమైండర్ ఆర్ అంటే ఎంత 0. ఇక్కడ రిమైండర్ 0 ఎప్పుడైతే వచ్చిందో ఈ బి ప్లేస్లో ఉన్న క్యూ ఇక్కడ 2 కదా. ఓకే, రిమైండర్ ఎప్పుడైతే మనకు 0 వచ్చిందో ఇక్కడ బి ప్లేస్లో ఉన్నదే హెచ్సిఎఫ్ అవుతుంది. దేర్ఫోర్ HCF is equal to 20. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఎవాల్యూట్ log ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ 45 degrees బేస్ 2. యాక్చువల్లీ ఇది రియల్ నెంబర్స్ కాదని అనుకుంటాము, అంటే కొంచెం ట్రిగ్నోమెట్రీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది, బట్ రియల్ నెంబర్స్ చాప్టర్కి సంబంధించింది ఇది. సో మనందరికీ తెలుసు tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో tan స్క్వేర్ 45 degrees అని ఉంది, అంటే log ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయడమే, అంటే 1 స్క్వేర్ బై బేస్ 2. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 అంటే 2, log 2 బేస్ 2. సో మనకి ఫార్ములా తెలుసు కదండి, log a బేస్ a, ఈ రెండు సేమ్ అయితే ఆన్సర్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ 1 మార్క్ క్వశ్చన్స్కి మీరు డైరెక్ట్గా ఆన్సర్స్ రాసేసినా పర్వాలేదు, కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి కొంచెం సమ్మకిన చేయండి, ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ వేయొద్దు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 21. ఇక్కడ మనకి మెథడ్ మెన్షన్ చేయలేదు, యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ద్వారా చెయ్యి అని చెప్పి ఇవ్వలేదు, కాబట్టి నార్మల్గా చేద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి. చూడండి, సో సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 6 are 12, 2 3 are 6, 3 1 are 3. అంటే చిన్న టేబుల్స్ నుండి పెద్ద టేబుల్స్కి వెళ్ళండి. అంటే ఎలా చేసినా వస్తాయి, మనం డైరెక్ట్గా పెద్ద టేబుల్ వేసుకున్నా వస్తుంది, బట్ ఇలా స్మాల్ టు బిగ్ వెళ్దాం, ఓకేనా. నెక్స్ట్ 15, 3 5s are 15, 5 1s are 15, ఓకేనా. నెక్స్ట్ 21, 3 7s are 21, 7 1s are 7. నెక్స్ట్ 12 మనం ఎలా రాసుకోవచ్చండి, 2 into 2 into 3, 2 into 2 into 3. నెక్స్ట్ మరి ఇంటూ 1 ఉంది కదా, అంటే ఇంటూ 1 రాసినా రాయకపోయినా మళ్ళీ మనకి వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు కదా, అందుకని. సో 15ని 3 into 5. నెక్స్ట్ 21ని 3 into 7. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే మనం ఏం చేస్తామండి, మూడింట్లోని కామన్గా ఉండేటువంటి వాల్యూ, ఏముంది మనకి ఇక్కడ 3 3 3, మూడింట్లోనే ఉంది, కాబట్టి దట్ ఈస్ ద హెచ్సిఎఫ్. మరి 1 కూడా ఉంది కదా, అంటే 3 into 1. సో 3 into 1 అంటే 3 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 21. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇది మనకి టెక్స్ట్ బుక్ క్వశ్చనే, కాకపోతే దీనికి సంబంధించిన ఫార్ములా అనేది మన టెక్స్ట్ బుక్లో ఉండదు. ఓకే, ఎనీవే 2 power 2 plus log 5 base 2 మన అందరికీ తెలుసండి. ఏ పవర్ m ప్లస్ n ఉంటే దీన్ని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n గా రాసుకోవచ్చు. ఏ పవర్ m ప్లస్ ఇదంతా n అని అనుకోండి, ఓకేనా. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 power 2 ఇంటూ 2 power log 5 base 2, 2 power log 5 base 2. 2 power 2 అంటే ఎంతండి, 2 స్క్వేర్ అంటే 4. అండ్ ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఒక నెంబర్ యొక్క పవర్లో లాగ్ ఉండి ఆ లాగ్కి బేస్ కూడా సేమ్ నెంబర్, ఈ కింద ఉన్న నెంబరే ఉంటే, అంటే ఈ రెండు సేమ్ ఉంటే ఈ మొత్తం వాల్యూ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, 2కి పవర్లో లాగ్ ఉండి దానికి బేస్లో కూడా 2 ఉంది, అంటే ఈ మొత్తం వాల్యూ పోయి మనకి ఎంత వస్తుందండి, 5 మిగులుతుంది. సో 4 into 5 ఈజ్ 20 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 72 బై యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం. యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 2 మార్క్స్కి చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఫస్ట్ మనం ఏమనుకుంటాము, గట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 96, బి ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ ఏం చేస్తాము, పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాము, అంటే 72 and 96. 72 1s are 72, 6 minus 2 అంటే 4, 9 minus 7 అంటే 2. ఇప్పుడు అంతే. సో ఈ కేసులో దిస్ ఈజ్ రిమైండర్ అండ్ దిస్ ఈజ్ కోషియంట్. ఇప్పుడు దేర్ ఎగ్జిస్ట్ Q ఈజ్ ఈక్వల్ టు 24 అండ్ R ఈజ్ ఈక్వల్ టు
r is equal to 24 and q is equal to 1 such that a is equal to bq plus r కదా, a is equal to bq plus r. a అంటే ఎంత అండి మనకి 96 is equal to b అంటే ఎంత మనకి 72 ఇంటూ q అంటే 1 ప్లస్ r అంటే 24. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని కన్సిడర్ చేయండి, మనకి క్యూతో సంబంధం లేదు ఈ b అండ్ rకి. మళ్ళీ లెట్ a ఈజ్ ఈక్వల్ టు 72 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 24, మళ్ళీ డివిజన్ చేయాలి. సో 24 72 24 3s అనుకుంటా, 24 3s 72, రిమైండర్ 0. ఇప్పుడు ఈ కేసులో దిస్ ఈజ్ r అండ్ దిస్ ఈజ్ q, అంతే కదా. సో దిస్ ఈజ్ r అండ్ దిస్ ఈజ్ q. ఓకే, సో ఇప్పుడు therefore there exist r is equal to 0 and q is equal to 3 such that a is equal to bq plus r. అంటే ఫార్ములా ఒకసారి రాస్తున్నాను అంతే మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు a అంటే ఎంత 72 is equal to b అంటే ఎంత 24 ఇంటూ q అంటే ఎంత 3 ప్లస్ r, రిమైండర్ ఎంత 0. సో రిమైండర్ ఎప్పుడైతే 0 వచ్చేసిందో మనకి BA HCF అవుతుంది. అంటే ఇక్కడే మనం చెప్పే HCF ఏంటనేది, బట్ మనం ప్రాబ్లమేటిక్ చేయాలి కాబట్టి HCF ఈజ్ ఈక్వల్ టు 24. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్ చూడండి. స్టేట్ వెదర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. అంటే మనకి 100/81 ఇచ్చారు. ఇప్పుడు దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేటింగ్ అంటే ఇలా సింపుల్గా 0.5 1.25 లేదా 3.5 ఇలా సింపుల్గా వస్తుందా, లేదంటే 0.1111 లేదా 0.323232 ఇలా వస్తాయా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి డివిజన్ చేయకుండాని, డివిజన్ చేసైతే మనకు తెలుసు, మరి డివిజన్ చేయకుండా ఎలా చేస్తాము అంటే నేను ఆల్రెడీ చెప్పాను 1 మార్క్స్లో చెప్పినప్పుడు చెప్పాను, న్యూమరేటర్ బై డినోమినేటర్ అంటే p/q ఫామ్గా ఉండే నెంబర్ ఈ ఫామ్గా ఉంటుంది కదా. డినోమినేటర్ని మనము 2n × 5m కానీ లేదంటే 2n కానీ లేదంటే 5m కానీ ఈ మూడింటి విధంగా ఏదో ఒక వేలో రాసుకోగలిగితే అప్పుడు ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్. ఈ మూడింటి విధంగా మనం రాసుకోకపోతే అప్పుడు ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి, డివిజన్ చేయగలగద్దు, డినోమినేటర్ని ఎలా రాసుకోగలుగుతున్నాము అన్నది మనం చెక్ చేస్తే సరిపోద్ది. అంతకన్నా ముందు దీన్ని మనం ఏమన్నా టేబుల్గా సింప్లిఫై అవుతుందేమో చేద్దాం. ఏ టేబుల్స్లోనే కావు. అండ్ ఇప్పుడు మరి ఏం చేయాలంటే 81కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడదామండి. 81కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడదాం. ఫస్ట్ ఏ టేబుల్గా క్యాన్సిల్ అవుతుంది 3 టేబుల్లో. లేదు మాకు కన్ఫ్యూజ్గా ఉందంటే మీకు తెలిసిన టేబుల్ 9 9s 81. అంటే ఇలా ఎందుకు వేయద్దని చెప్తామంటే జనరల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి మనం ప్రైమ్ నెంబర్స్ తోటే ఇలా క్యాన్సిల్ అయ్యేగా చూసుకుంటాం. మరి 9 ప్రైమ్ కాదు కదా, అందుకే నేను ఇందాక చెప్పాను చిన్న నెంబర్స్ నుంచి వేసుకుంటే వెళ్ళండి అని. ఫస్ట్ ఇది 3 టేబుల్గా క్యాన్సిల్ అవుతుందండి, చూడండి ఒకసారి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈజీగానే ఉంటాయి. 3 2s 6 చెప్తాను నేను ఈజీగా ఎలా చేయగానే. 3 2s 6, ఇంకా ఎంత రిమైనింగ్ 8కి 6 తీసేస్తే 2. ఈ 21 అనేది పక్కన వేసేయండి, అంటే 3 7s 21, అంటే 3 27s 81. నెక్స్ట్ మళ్ళీ 3 9s 3 3s 3 1s, అంటే 81 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 3 × 3, అంటే 81 ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే 100/81 నేను ఎలా రాసుకోవచ్చండి 3/4. అది మనకి డినోమినేటర్ ఏ ఫామ్గా అని చెప్పాను 2n × 5m కానీ 2n కానీ 5m కానీ ఈ మూడింటి విధంగా వస్తేనే మనకి టెర్మినేటింగ్. ఇది అలా ఉందండి, అసలు 3 ఇక్కడ మనకు లేనే లేదు. సో ఈ ఎక్స్పాన్షన్ అనేది ఏమవుతుందండి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, నేమ్ బాగుంది కదా. సరే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇందులోనే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. 7/50. ఫస్ట్ ఏం చేయాలి, ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూసుకోవాలి, అవ్వట్లేదు. నెక్స్ట్ డినోమినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాలి. 2 25s 50. నెక్స్ట్ 5 5s 25, 5 1s 5. అంటే 50 ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 5, అంటే 50 ఈజ్ ఈక్వల్ టు 2 × 5 స్క్వేర్. వెంటనే 2 అంటే 2/1, వెంటనే గుర్తుకోవాలి ఫామ్ ఏంటి 2n × 5m ఫామ్గా ఉంది. సో డినోమినేటర్ని మనము 2/1 × 5 స్క్వేర్గా రాసుకోగలిగాము. అంటే ద డినోమినేటర్ ఆఫ్ దీస్
fraction is in the form of 2 power n into 5 power m. So the decimal expansion of this fraction is terminating decimal. అదేంటంటే ఇలా మనం చిన్నగా ఈజీగా చిన్న ట్రిక్స్తో గుర్తుపెట్టుకుంటే 1 మార్క్స్ 2 మార్క్స్ చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ లాగరిథమ్స్ ఉండండి. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ మనకి. ఏంటంటే క్వశ్చన్ రైట్ ద రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ లాగ్, చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్, లాగ్ x పవర్ a ఇంటూ y పవర్ b బై z పవర్ c. దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ మనం రాయాలంట. ఓకేనా? చాలా ఈజీ చూడండి. ఇది ఫస్ట్ ఇనీషియల్గా మనకి చూడడానికి లాగ్ ఇదంతా m అని అనుకోండి. ఏమనుకుంటారు? m. ఇది n అని అనుకోండి. అంటే ఇది చూడడానికి ఏ ఫామ్గా ఉందండి? m/n. m/n అంటే మనం ఏం రాసుకోవచ్చండి? log m మైనస్ log n. ఓకేనా? ఈ ఫార్మ్ ఇక్కడ అప్లై చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ m అంటే లాగ్ x పవర్ a ఇంటూ y పవర్ b మైనస్ లాగ్ z పవర్ c. ఈ ఫార్ములా ఉపయోగించి ఇప్పుడు మళ్ళీ ఇది చూడండి ఏ ఫామ్గా ఉంది? లాగ్ m ఇంటూ n. లాగ్ m ఇంటూ n అంటే ఏం రాసుకోవచ్చండి? లాగ్ m ప్లస్ లాగ్ n. లాగ్ m ప్లస్ లాగ్ n. కంపారిజన్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. చూడండి, లాగ్ ఇదంతా m అని అనుకోండి, ఇదంతా m, ఇదంతా n అని అనుకోండి. లాగ్ m ఇంటూ n అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చండి? లాగ్ m ప్లస్ లాగ్ n అంటే లాగ్ m అంటే ఏమనుకున్నాం? x పవర్ a ప్లస్ లాగ్ y పవర్ b. ఇది నార్మల్గా అలాగే ఉంటుంది, మైనస్ లాగ్ z పవర్ c. ఇప్పుడు మనకి ఇంకొక ఫార్ములా తెలుసు, లాగ్ x పవర్ m బేస్ a ఉంటే m లాగ్ x బేస్ a అని రాస్తాం. అంటే ఈ పవర్లో ఉన్న వాల్యూ అనేది లాగరిథం ముందుకు పంపించేస్తామండి. అంటే దాని ప్రకారంగా ఈ పవర్లో ఉన్న వాల్యూస్ ఫ్రంట్కి రాసేయండి. అంటే ఏమవుతుందండి? a ఇంటూ లాగ్ x ప్లస్ పవర్లో ఉన్న వాల్యూ ఫ్రంట్కి పంపించేయండి, b ఇంటూ లాగ్ y మైనస్ ఈ పవర్లో ఉన్న వాల్యూ ఫ్రంట్కి పంపించేయండి, c ఇంటూ లాగ్ z. అంతే. ఓకేనా? లాగరిథమ్స్కి వచ్చేసరికి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఫార్ములాస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. ఓకేనా ఫ్రెండ్స్? సో టోటల్లీ నేను ఈ వీడియోలో 8 క్వశ్చన్స్ అయితే చెప్పానండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నేను 8 క్వశ్చన్స్ చేస్తే నాకు మొత్తం 2 మార్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయా అని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పడం ఏంటంటే ఈ 8 క్వశ్చన్స్ కూడా నేను నియర్లీ 14 మోడల్ పేపర్స్ మొత్తం అంతా చూసి అందులో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్, రిపీటెడ్గా అడిగేటువంటి మోడల్స్ని మొత్తం కన్సిడర్ చేసి క్వశ్చన్స్ అనేవి రెడీ చేశాను. ఓకేనా? మీరు ఏంటంటే ఇవి బాగా నేర్చుకోండి. అఫ్కోర్స్ మీకు ఇంకా మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ట్రై దిస్ టు డూ దిస్ ప్రాబ్లమ్స్ అయితే చేసుకోండి. బట్ నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. అంటే క్వశ్చన్స్ అంటే ఓన్లీ క్వశ్చన్స్ నేర్చుకోవడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫైండ్ ద హెచ్సిఎఫ్ అని అన్నాను అనుకోండి, అంటే హెచ్సిఎఫ్ అని అడిగిన ఇక్కడ నెంబర్స్ మార్చి ఏది ఇచ్చినా కానీ మీకు చేసేలా ఉండాలి. అది నేర్చుకోవడం అంటే. అలాగే యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి మనకి ఇంపార్టెంట్ అని చెప్పాను. అంటే మీరు ఆ కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ సెట్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము, అదే నెక్స్ట్ వీడియోలో.